ఓకే అండి, గుడ్ మార్నింగ్. అందరికి స్క్రీన్ విజిబిలిటీ ఉంది కదా? స్క్రీన్ కనిపిస్తుంది కదండి? ఎస్ నో చెప్పండి, చాట్ కూడా ఫ్రీయే. ఓకే రైట్, లెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసాం? విపిసిలోకి వచ్చి విపిసి ఎలా క్రియేట్ చేయొచ్చు, సబ్నెట్ ఎలా క్రియేట్ చేయొచ్చు, రౌటింగ్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇంటర్నెట్ గేట్వేస్ ఎలా క్రియేట్ చేయొచ్చు చేసి అన్ని కలిపి దానిలో ఎలా పెట్టచ్చు, దాంట్లో మెషిన్ ఎలా పెట్టచ్చు అని చూసాం. ఈ రోజు ఏం మాట్లాడుకుంటామంటే మనం పీరింగ్ కనెక్షన్స్ మాట్లాడతాం అనమాట. సో పీరింగ్ కనెక్షన్స్ అంటే ఏంటి? ఓకే, మీరు నేను చెప్పేటప్పుడు అడిగారు విపిసిలో, ఒకవేళ రెండు విపిసిల్లో కనెక్ట్ చేయాలంటే ఎలా అన్నారు. అదే పీరింగ్ కనెక్షన్స్ అనమాట. అంటే పీరింగ్ కనెక్షన్స్ అంటే రెండు డిఫరెంట్ విపిసిల్ని కనెక్ట్ చేయడం పీరింగ్ విపిసి. సో బేసిక్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, రెండు విపిసిల్లో ఉన్న మెషిన్స్ బై డిఫాల్ట్ గా కమ్యూనికేట్ కావు. ఓకే, సో నేనేమంటాను, ఇక్కడ 3 విపిసిలు తీసుకుంటాను. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఈ రెండు విపిసిలు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా ఒకే రీజియన్ లో ఉన్నాయనుకోండి. ఓకే, సో ఈ రెండు కూడా ఒకే రీజియన్ లో ఉన్నాయని, సో నేనేం చేస్తానంటే, ఈ రెండు ఒకే రీజియన్ లో ఉన్నాయి. సో రీజియన్ వచ్చి మనకి US-East-1 అనుకోండి. ఓకేనా? మన విపిసిలు ఏమేమి పేర్లు ఇద్దాం? ఒకటి వచ్చి మనం క్రియేట్ చేసింది విచ్ ఇస్ టాటా 10.1 లో ఉంది, ఇంకోటి వచ్చి ఇన్ఫీ విపిసి 10.10 లో ఉంది. ఓకేనా? అదే ఇద్దాం. ఓకే, సో ఇది వచ్చి మనకి టాటా 10.1.0.0/16 లో ఉంది. ఓకే, సో ఇది వచ్చి మనకి ఇన్ఫీ 0.0/16 లో ఉంది. అంటే రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ లో ఉన్నాయి టోటల్ గా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నేను ఒక సర్వర్, ఇక్కడ ఒక సర్వర్ పెట్టాను అనుకోండి ఈ విధంగా, అలాగే ఇక్కడ ఇంకొక సర్వర్ పెట్టాను అనుకోండి. బై డిఫాల్ట్ గా ఈ రెండు కమ్యూనికేట్ చేసుకో, ఎందుకంటే డిఫరెంట్ నెట్వర్క్స్ లో ఉన్నాయి కాబట్టి. ఈ రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి మనం చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే, ఫస్ట్ మనం ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్ క్రియేట్ చేయాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ దీన్ని విపిసి పీరింగ్ అంటారు. అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ విపిసి పీరింగ్ ఉంది. ఒకటి ఏంటంటే, ఒకే లొకేషన్ లో రెండు వీటి మధ్య చేసేయన్నమాట. రెండు అంటే రెండు విపిసిల మధ్య ఒకే లొకేషన్ వచ్చేసి, ఇప్పుడు చూసిన టాటా మరియు ఇన్ఫీ ఉన్నాయి కదా, రెండు కూడా ఒకే లొకేషన్ లో ఉన్నాయి. ఓకే, ఇది 1 టైప్ ఆఫ్ పీరింగ్. అది కాకుండా మనం వేరే లొకేషన్ కూడా చేయొచ్చు ఈ విధంగా. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఈ విపిసి ఉంది కదా, ఇది వేరే రీజియన్ లో ఉంది అనుకుందాం. ఓకే, ఇమాజిన్ దిస్ విపిసి ఇన్ డిఫరెంట్ రీజియన్. డిఫరెంట్ రీజియన్ అంటే నా ఉద్దేశం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఇంకొక విపిసి ఓపెన్ చేస్తాను. ఇక్కడ US-East-1 తీసేసి US-East-2 ఇస్తాను. చూద్దాం ఏమవుతుంది. మీకు ఒహాయోలోకి వెళ్ళిపోతారు అనమాట. చూసారా, ఒహాయోలోకి వెళ్ళింది. అక్కడ నాకు ఏదో ఒక డిఫాల్ట్ విపిసి ఉండాలి. నేను టెస్టింగ్ చేసేసి ఇక్కడ, సో విపిసి ఒకటి ఉంది. ఆ విపిసి ఏంటి, మీకు డిఫాల్ట్ విపిసి చూసారా, ఇది వచ్చి 172 లో ఉందన్నమాట. ఓకే, సో ఇది వచ్చి మనకి డిఫాల్ట్ విపిసిలో ఉంది. ఐపీ అడ్రస్ వచ్చి 172.31.0.0/16 లో ఉంది. సో ఈ రెండు మధ్య నేను కనెక్ట్ చేయొచ్చు ఈ విధంగా. ఇంతకు ముందు ఈ ఆప్షన్ ఉండేది కాదండి. అంటే మనం ఈ విపిసి పీరింగ్ అనేది కేవలం ఒక లొకేషన్ లో మాత్రమే చేయగలిగే వాళ్ళం. ఇంతకుముందు వేరే లొకేషన్ కి అసలు ఛాన్సే ఉండేది కాదు. అయితే ఏమైందంటే ఈ మధ్య రీసెంట్ గా అంటే మేబీ నవంబర్ ఆ టైంలో అలౌ చేశారు, స్టార్ట్ చేశారు కొత్తగానే. అంత ఇంతకుముందు ఉండేది కాదు. ఇది US-East
సో నా ప్లాన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక సర్వర్ పెడతాను. ఇక్కడ కూడా ఓ సర్వర్ పెడతాను. ఇప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేట్ కావాలా. నా ప్లాన్ ఏంటంటే నేను టాటా దగ్గర నుంచి ఈ సర్వర్ కి పింగ్ చేయాలి, అలాగే ఈ సర్వర్ కూడా పింగ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ద ఐడియా ఈస్. ఓకే, సో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం దాన్ని ఏమంటారు, టాటాలో ఓ సర్వర్ పెడదాము, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫీలో ఓ సర్వర్ పెడదాం. ఫస్ట్ ఈ రెండు టెస్ట్ చేద్దాము, ఆ తర్వాత ఈ రెండు టెస్ట్ చేద్దాం. ఓకే, సో యూజ్ ఏముందండి. ఇప్పుడు ఫస్ట్ ఇది చూద్దాం, చేసినాక మీకు రియల్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పింది ఏంటంటే రెండు డిఫరెంట్ కంపెనీస్ కనెక్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు విపిసి పీరింగ్ కావాలని చెప్పాను. కానీ రియల్ టైంలో ఇంకో విధంగా పీరింగ్ వాడతాం. ఫస్ట్ ఇది చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం సాకృష్ణ. ఓకే, సో ఫస్ట్ డ్రాఫ్ట్ చేద్దాం స్టెప్స్. ఓకే, సో క్రియేట్ ఏ ఫస్ట్ ఏంటంటే డిప్లాయ్ EC2 machines in Tata, Infi and Ohio VPC. తర్వాత create a peer connection between Tata and Infi first ఈ రెండు స్టెప్స్ చేద్దాం. ఓకేనా, సో కంట్రోల్ C, డెస్క్టాప్, peering. ఓకే, రైట్. సో వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చి EC2కి వచ్చి launch instance, select T2 micro select చేయండి, నో ప్రాబ్లం. కాన్ఫిగర్ డీటెయిల్స్, సో ఆల్రెడీ టాటా సెలెక్ట్ చేస్తుంది, సబ్నెట్ 1 లో చేస్తాను. కిందకు వచ్చి ఒకే ఒక్క చేంజ్ చేస్తా అంటే ఐపీ అడ్రస్ ఇస్తాను అనమాట. ఏమని ఇస్తాను, 10.1.1.100 అని ఇస్తాను. ఇంకేమనండి అంటే ఫిక్స్, మీరేమి ఇవ్వకపోతే అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఒక ఐపీ, బట్ నేను గుర్తున్నాను, ఈజీగా ఉండాలని ఇస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్. ఇక్కడ ఒక ట్యాగ్స్ అంటే నేమ్ ట్యాగ్ ఒకటి ఇస్తాను, ఏమని టాటా -server1 అని. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, మనం ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ కాన్ఫిగర్ చేస్తున్నాం. రివ్యూ అండ్ లాంచ్, ఏదో కీ వాడుకో నిన్న మనం వాడిన కీ వచ్చి మై టాటాకి ఉంది. సో లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సో టాటా సర్వర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి లాంచ్ ఇన్స్టెన్స్, సెలెక్ట్ T2 నేను సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ కాన్ఫిగ్ ఇన్స్టాల్ డీటెయిల్స్, ఈసారి ఇన్ఫీ విపిసి ఈ విధంగా వస్తాను. ఈసారి ఐపీ ఏమి ఇద్దాం, 10.10.1.100 10.10.1.100 ఇస్తాం అనమాట. ఓకే, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, Infi server 1, launch, సేమ్ అదే కీ ఇస్తాను, లాంచ్. ఓకే, సో ఫస్ట్ టాటా సర్వర్లో లాగిన్ చేద్దాం.
రైట్. ఓకే, నెక్స్ట్ ఇన్ఫీ సర్వర్లో లాగిన్ చేద్దాం. ఓకే, సో మనకి టాటా వచ్చి బ్లూలో ఉంది, వెరస్ ఇన్ఫీ వచ్చి పర్పుల్లో ఉంది. సో మనం పింగ్ చేసి చూద్దాం పింగ్ వద్దా లేదా అని చెప్పి. సో పింగ్ డైరెక్ట్, దయచేసి పబ్లిక్ ఐపీలు కాదండి, ప్రైవేట్ ఐపీలు. నేను కొంచెం క్లాస్ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు టెస్టింగ్ చేసేటప్పుడు పబ్లిక్ ఐపీ పింగ్ చేస్తారు. పింగ్ చేస్తారు, పీరింగ్ అవసరం లేదు సార్, పీరింగ్ అవసరం లేకుండా పింగ్ అవుద్ది అంటారు. పబ్లిక్ ఐపీలు మీరు పింగ్ చేయకూడదండి, ప్రైవేట్ ఐపీలు పింగ్ చేయాలి, విచ్ ఇస్ ఇది పింగ్ చేయాలన్నమాట 10.1.1.100. అంటే ఇన్ఫీ నుంచి టాటాకి పింగ్ చేస్తున్నా, పింగ్ అవుతుందా? ఆబ్వియస్ గా పింగ్ కాకూడదు. అలాగే ఇక్కడికి వచ్చి టాటా నుంచి ఇన్ఫీకి పింగ్ చేస్తాను, పింగ్ అవుతుందా? పింగ్ కాదు. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే, సెకండ్ స్టెప్ పీర్ కనెక్షన్ క్రియేట్ చేయాలిగా. ఎలా చేయాలి? ఇక్కడికి వెళ్తాను, విపిసికి వెళ్ళి కింద మీకు పీరింగ్ కనెక్షన్స్ ఉంటాయి, అది సెలెక్ట్ చేయండి. క్రియేట్ ఏ పీర్ కనెక్షన్ అంటాను అని నేనేమంటాను, టాటా టు ఇన్ఫీ అంటాను. అఫ్ కోర్స్ మీకు కావాలంటే ఏ పేరు ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడి నుంచి నేను టాటా నుంచి చేస్తున్నాను, ఇక్కడ చూడండి, మీకు కావాలంటే వేరే అకౌంట్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం నా అకౌంటే. ఈ రీజియనా వేరే రీజియనా? ఈ రీజియన్ లోనే దేనికి వెళ్ళాలి? ఇన్ఫీ విపిసికి వెళ్ళాలి. ఓకే, సో క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్ అనండి. సో పీరింగ్ కనెక్షన్ అని చేసినాక ఇది పెండింగ్ లో ఉంటుంది, దీనిని యాక్సెప్ట్ చేయాలి. యాక్షన్స్కి వచ్చి యాక్సెప్ట్ రిక్వెస్ట్ అని చెప్పి ఎస్ అనుకోండి. ఓకే, సో యాక్టివ్ అయిపోయింది. సో ఇప్పుడు పింగ్ చేసుకోవాలిగా, పింగ్ అవ్వాలిగా ఇంకా, కానీ పింగ్ కావట్లేదు. ఎందుకంటారు? ఎనీ ఐడియా? ఎవరన్నా మనకున్న 5 జెంటిల్మెన్ లో ఎవరన్నా మీ ఐడియా చెప్పగలరా ఎందుకు పింగ్ కావట్లేదు? ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం మనం రౌటింగ్ టేబుల్స్కి వెళ్తాం అన్నమాట. రౌటింగ్ టేబుల్స్ లో టాటా మెయిన్ టేబుల్ ఉంది కదా, టాటా మెయిన్ టేబుల్లో నేను రౌటింగ్ ఏం చెప్పాను, 10.1 కాక ఏదైనా సరే అంతే, 0.0.0.0 ఏదైనా సరే గేట్వే పంపించమని చెప్తున్నాను. కాబట్టి నేను టాటా నుంచి ఇన్ఫీకి పింగ్ చేసేటప్పుడు, అంటే ఇది పింగ్ చేసేటప్పుడు 10.10.1.100 అని పింగ్ చేస్తున్నప్పుడు అది ఆ ట్రాఫిక్ అంతా గేట్వేకి పంపిస్తుంది. కానీ అది గేట్వేకి పోకూడదు, పీరింగ్ కనెక్షన్స్కి వెళ్ళాలి. సో క్లిక్ ఆన్ ఎడిట్, యాడ్ అనదర్ రౌట్. ఓకే, చూడండి 10.10.0.16. ఇప్పుడు చూసారనుకోండి, మీకు ఇంతకుముందు ఇంటర్నెట్ గేట్వే, ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే యాజ్ వెల్ యాజ్ పీసీఎక్స్ అంటే పీరింగ్ కనెక్షన్స్. చూడండి టాటా టు ఇన్ఫీ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేయండి, సేవ్ అనండి. ఓకే, సో అయినా పింగ్ అయిందా? కాదు, యాక్చువల్గా పింగ్ అవుతుందండి, మీకు బ్యాక్ ఎండ్ లో కనిపించదు. యాక్చువల్గా పింగ్ అవుతుంది, ప్యాకెట్ వెళ్తుంది, కానీ ప్యాకెట్ తిరిగి రావాలి కదా ఎక్కడి నుంచి? ఇన్ఫీ విపిసి నుంచి. సో ఇక్కడ ఇన్ఫీ టైప్ చేశాను అనుకోండి, ఇన్ఫీ దగ్గర ఏం జరుగుతుంది? ఇన్ఫీ కూడా ఏం చేస్తుంది, డేటా అంతా కూడా, ట్రాఫిక్ అంతా కూడా ఇంటర్నెట్ గేట్వేకి పంపిస్తుంది అనమాట. సో నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ బ్లాక్ కోలన్ చూసారా? ఇది ఎందుకు వస్తుందంటే, మీరు విపిసి పీరింగ్ కనెక్షన్స్ రౌటింగ్ డిలీట్ చేయకుండా విపిసి కనెక్షన్ డిలీట్ చేశారనుకోండి, ఈ విధంగా బ్లాక్ కోలన్ వస్తుంది. ఎనీవే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ ఎడిట్ అని ఇక్కడ కూడా యాడ్ చేస్తాను. ఇంతకు ముందు ఏం చేశాను, టాటా విపిసిలో 10.10 అని ఇన్ఫీకి ఎటు పోవాలని చెప్పాను, ఇప్పుడు ఇన్ఫీలో టాటాకి ఎటు పోవాలని చెప్తాను. సో యాడ్ అనదర్ రౌట్. మనకి పోవాల్సిన ప్లేస్ ఏంది? 10.1.0.0/16కి వెళ్ళాలి. ఓకే, ఇది
పీరింగ్ కనెక్షన్. ఇప్పుడు సేవ్ అనండి. ఇప్పుడు పింగ్ స్టార్ట్ కావాలి. ఓకేనా, ఇదండి సంగతి. సో మీకు ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. ఒక లొకేషన్ లో రెండు విపిసిని కనెక్ట్ చేసుకొని వాటి మధ్య కమ్యూనికేషన్ ఇలా వాడుకోవచ్చు. ఇది వచ్చి ఒక లొకేషన్ లో విపిసి పీరింగ్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే స్టెప్స్ అప్డేట్ చేద్దాం. ఓకే, ఓకే, ఎడిట్ routing tables and add route towards each other using peering connections. Okay, fourth in the peer connection between Tata and Ohio. సేమ్ ఇక్కడ కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ రౌటింగ్ యాడ్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ మనకి వెళ్ళి ఒక మిషన్ క్రియేట్ చేద్దాం. ఎక్కడ, ఒహాయోలో. T2 Nano 2A 172.31.1.100 అంటాను. ఓకే, రైట్. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, configure security group, ఓకే. దీని ఐపీ వచ్చి 172.16.31.100 కదా. ఆబ్వియస్ గా ఇక్కడ నుంచి ఇన్ఫీ నుంచి బ్లూ వచ్చి ఇన్ఫీ. సో పింగ్, అఫ్కోర్స్ రెండు దగ్గర నుంచి పింగ్ కాదులేండి. ఇక్కడ నుంచి ట్రై చేసిన పింగ్ కాదు, ఇక్కడ నుంచి ట్రై చేసిన పింగ్ కాదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఎక్కడికి వెళ్తాను, మళ్ళీ మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు, అక్కడి నుంచి కూడా చేయొచ్చు. అంటే మీరు హాయ్ నుంచి కూడా చేయొచ్చు, లేదా ఇన్ఫీ దగ్గర నుంచి కూడా చేయొచ్చు. సో టాటా దగ్గర కూడా చేయొచ్చు. ఎనీవే ఇక్కడ నుంచి చేస్తాను అనమాట. సో విపిసి పీరింగ్ కనెక్షన్స్, క్రియేట్ పీరింగ్ కనెక్షన్. దీన్ని ఏమంటాను, ఓకే, ఒహాయో టు టాటా అంటాను. విపిసి రిక్వెస్ట్ వచ్చి మనోడు ఇక్కడ, ఇది డిఫాల్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, అనదర్ రీజియన్ అని సెలెక్ట్ చేసి యుఎస్సి. ఇంతకుముందు స్టార్టింగ్ లో ఒకే ఒక రీజియన్ ఉండేదండి, ఇప్పుడు చాలా యాడ్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ చూపించింది అనమాట విపిసి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, అంటే అవతల ఏముంది ఇంకా ఐడియా లేదు కాబట్టి. సో మనం ఏం చేయాలా, ఇది ఇంపార్టెంట్ అండి. మీరు విపిసిస్కి వెళ్ళి టాటా విపిసి సెలెక్ట్ చేసి విపిసి ఐడి కాపీ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా ఇవ్వాలి, ఇచ్చి క్రియేట్ పీరింగ్ కనెక్షన్ అనండి. సో పీరింగ్ కనెక్షన్ కూడా ఉంది, కానీ యాక్సెప్ట్ చేయాలా. మీరు రియల్ టైమో కాదో నేను తెలుసుకోవడానికి చాలా ఈజీగా చేసేయచ్చాను ఇంటర్వ్యూలో. ఓకే, నేను ఏంటంటే పీరింగ్ కనెక్షన్ క్రియేట్ చేశాను, అక్కడ యాక్షన్స్ లోకి వెళ్తే అక్కడ పెండింగ్ యాక్సెప్ట్ రిక్వెస్ట్ వచ్చి గ్రే అవుట్ అయిపోయింది, నేను ఇంటర్వ్యూలో అడిగాను అనుకోండి, మీరు సమాధానం ఏం చెప్తారు? ఇంటర్వ్యూలో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చెప్తారంటే, మేబీ మీరు రెండు రీజియన్స్ మధ్య చేస్తున్నట్టున్నారండి, అలా చేసిన పని అయితే మీరు ఎక్కడైతే క్రియేట్ చేశారో అక్కడికి యాక్సెప్ట్ చేయాలి దాన్ని అని చెప్తారు.
పని చేయని అతను ఏం చెప్తాడు, ఏదో ఒక బుస్ చెప్తాడు అనమాట. ఓకేనా? సో దొరికిపోతారు అట్లా. సో మీరు చూసే చూడండి, ఇక్కడ చేయాలన్నమాట. అంటే ఇంటర్ రీజియన్స్ మధ్య చెప్పాలి అంటే మనం పీరింగ్ చేయాలంటే దేనికైతే పీర్ చేసామో అక్కడ పోయి యాక్సెప్ట్ చేయాలి. మీరు చూసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ రిక్వెస్ట్ అంటాను. యాక్చువల్ మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు క్లియర్ గా చెప్పుద్దండి, మాడిఫై రౌటింగ్ టేబుల్స్ అని చెప్పుద్ది. కానీ మనకు ఆవేశం కదా, టక క్లోజ్ అప్లై చేసేస్తాం. ఓకేనా? తప్ప వాడు చెప్తాడు మీరు ఓకే కొట్టగానే పింగ్ అయిపోదండి, మీరు ఏంటంటే రౌటింగ్ టేబుల్ చెక్ చేయాలా అని చెప్పి. ఇప్పుడు రౌటింగ్ టేబుల్స్ చెక్ చేద్దాం. మళ్ళీ పింగ్ కాదు కదా, మీరు చూసినట్లయితే ఇది పింగ్ కాదు. పనిలో పనిగా ఈ మెషిన్ కూడా తీసుకుంటాను నేను కూడా. ఓకే, సో ఇక్కడ నుంచి పింగ్ చేసాం అనుకో 10.1.1.100 మీకు ఆబ్వియస్ గా పింగ్ కాదండి, ఎందుకంటే ఇంకా రౌటింగ్ టేబుల్స్ ఎడిట్ చేయాలి కదా. సో ఇక్కడ ఏం చేద్దాం, పీరింగ్ కనెక్షన్స్కి వచ్చి రౌటింగ్ టేబుల్స్కి వచ్చి సో చూసారంటే మీకు ఓకే కనిపించలేదండి. ఎందుకంటారు, ఎందుకంటే మనం టాటాకి చేసాం కాబట్టి. సారీ, టాటా మెయిన్ టేబుల్ రండి, ఎడిట్, యాడ్ 172.31.0.0/16 అని వచ్చి చూసారా మీకు. చూడండి పీరింగ్ కనెక్షన్ నేమ్ మామూలుగా ఒక రీజియన్ లో చేస్తే మీకు పేరు కనిపిస్తుంది, ఇంకో రీజియన్ చేసినప్పుడు పేరు కనిపించదు. సెలెక్ట్ చేయండి, సేవ్ అనండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా రండి, యాక్సెప్ట్ అయి ఉండాలి. ఓకే, రౌటింగ్ టేబుల్స్, రౌట్స్, ఎడిట్, యాడ్, select, save. స్టార్ట్ అయిందా చూడండి, బ్లూ అండ్ గ్రీన్. సో మనం ఏం చేసాం ఇక్కడ దీంట్లో, సో ఈ విధంగా మనకి 2 డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఒక లొకేషన్ లో 2 VPCలకి పీర్ చేసాం, అలాగే ఇంకొక లొకేషన్ లో ఒహాయో లొకేషన్ లో దానికి టాటా నుంచి పీర్ చేసాం. సో మన కమ్యూనికేషన్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏమన్నాం ఇక్కడ నుంచి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి పింగ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ పింగ్ అవుతుంది. ఓకే, సో మనం ఏం చేయాలనుకున్నా అచీవ్ అయిపోయాం. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఇంటర్వ్యూ పర్పస్ కూడా. సో VPC పీరింగ్ వచ్చి నాన్ ట్రాన్సిట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, VPC peering is non-transit. ట్రాన్సిట్ అంటే అర్థం ఏందండి, మీరు యూఎస్ పోవాలంటే బేసిక్గా దుబాయో ఎక్కడో దిగి అక్కడ నుంచి ఫ్లైట్ పెట్టుకొని పోవాలి. ఓకేనా, అవునా? సో అదనమాట దారి. సో ఇప్పుడేమవుతుంది, మనం అలాగే సేమ్ ఇక్కడ వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి కమ్యూనికేట్ అవుతుంది, ఇబ్బంది లేదు. కానీ మీరు ఇన్ఫీ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకోండి, ఇలా పోవడం అనేది కుదరదు. దాన్ని ఏమంటారు, మీరు త్రూ టాటా ట్రాన్సిట్ అవుతున్నమాట, అది కుదరదు. ఓకే, సో మీకు ఒకవేళ దాన్ని ఏమంటారు, ఇన్ఫీ కూడా కమ్యూనికేట్ కావాలి US East 2తో మీరు అంటే మీరు దీనికి సపరేట్ గా ఇంకొక VPC పీరింగ్ కనెక్షన్ చేయాలి. సో VPC పీరింగ్ ఈజ్ 1-to-1 కనెక్టివిటీ. ఓకే, VPC పీరింగ్ ఈజ్ 1-to-1 కనెక్టివిటీ, గుర్తుపెట్టుకోండి అది. ఓకే, సో ఇప్పుడు దీని రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ రియల్ టైమ్ లో ఎక్కడ వాడతారో మాట్లాడుకుందాం. ఓకే, సో ఇది చాలా అరుదండి. అంటే టాటా కంపెనీ వేరే కంపెనీ ప్రతిరోజు ఏ కంపెనీ టేక్ ఓవర్ చేస్తుందండి బేసిక్గా అయితే, అది యాక్చువల్గా కరెక్ట్ కాదనమాట.
బట్ మనం ఒక కంపెనీ వాడాలి, కరెక్ట్ గా మనం సెట్ చేసుకోవాలి విపిసి పిన్నింగ్ ఎలా వాడుకోవాలంటే మనం సో నేనేం చేస్తానంటే సెక్యూరిటీ కోసం ఫస్ట్ ఒక విపిసి క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఆ విపిసిలో నాకు కావాల్సిన మొత్తం సర్వర్స్ పెట్టుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ సర్వర్స్, ఓకేనా, యాంటీవైరస్, ఆ తర్వాత మానిటరింగ్ సర్వర్స్, ఓకే, ఆ తర్వాత ఇంకేమైనా మేనేజ్మెంట్ రిలేటెడ్ అని ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా పెట్టుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, మన యాక్చువల్ అప్లికేషన్ డేటాబేస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏంది సపరేట్ విపిసి, అంటే మూడు ఎన్వైరన్మెంట్స్ కావాలనుకోండి, టెస్ట్ క్యూఏ అండ్ ప్రొడక్షన్, ఈ విధంగా పెట్టుకుంటాం సపరేట్ విపిసిలు అనమాట. సో ఇది ఏమంటాను, టెస్టింగ్ -VPC, ఇది వచ్చి మనకి QA VPC, ఫైనల్ గా ఇది వచ్చి మనకి prod -VPC. 3 డిఫరెంట్ విపిసిస్ పెట్టి, ఓకేనా, సో ఈ మూడిటికి పీరింగ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమవుద్దంటే మీరు టెస్టింగ్ లో క్యూఏలో లేకపోతే ప్రాడ్ లో పెట్టే సర్వర్స్ ఉంటాయి కదా, దానికి డైరెక్ట్ గా మీరు ఎవరు కూడా కనెక్ట్ కాలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, ఇలాంటి సర్వర్స్ ఇక్కడ పెట్టాను అనుకోండి, కొన్ని సర్వర్స్, ఈ విధంగా ఉన్నాయనుకోండి. సో మీకు ఇది ఒక సెక్యూరిటీ ఫీచర్ అనమాట. సో ఏమి చేయొచ్చు, డైరెక్ట్ గా మీరు యాక్సెస్ ఇవ్వాల్సిన పని లేదు సర్వర్స్ కి. మీరు ఏం చేస్తారు, మేనేజ్మెంట్ విపిసి అని ఒకటి పెట్టుకుంటాను ఇక్కడ. సో ఎవరైనా వచ్చేవాళ్ళు, ఎవరైనా మీ ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ కానీ క్యూఏ కానీ టెస్టింగ్ కానీ కనెక్ట్ అవ్వని వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి లాగిన్ చేయాలి. ఏదో ఒక విండోస్ సర్వర్ కానీ లైనక్స్, అదే మనం చేస్తాం డేటా సెంటర్స్ లో, ఫస్ట్ ఒక విండోస్ సర్వర్ లాగిన్ చేస్తాం, అక్కడ నుంచి మిగతా వాటిని తీసుకుంటాం కదా. సో ఫస్ట్ ఇక్కడ లాగిన్ చేస్తాం, అక్కడ నుంచి మీకు ఏది కావాలో ఇది తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏమవుతుందంటే అంటే ఏంటంటే మీకు సెక్యూరిటీ అనమాట. ఎవరు కూడా ఒక ఇది లేదనుకోండి, ఎవరు కూడా డైరెక్ట్ గా రావడానికి లేదు, ఇట్లా వచ్చేస్తారు, ఇట్లా కనెక్ట్ అవ్వచ్చు వచ్చి, ఎవరికి వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు వచ్చి డైరెక్ట్ గా. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇరిటేషన్ ఉంటుంది మనకి, అన్ని చోట్ల లాగింగ్ అలౌ చేయాలా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇలా చేసామనుకో, ఎవరైనా సరే ఫస్ట్ ఇక్కడికి రావాలా, ఇక్కడ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా లాగింగ్ అంతా ఒక చోటే ఉంటుంది, అక్కడ నుంచి కనెక్ట్ అవుతాడు అనమాట. సో అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఇది ఎక్కువగా వాడతారు మీకు కంపెనీస్ లో, రేదర్ దాన్ సింపుల్ గా ఒక కంపెనీ ఇంకో టేక్ ఓవర్ చేసింది అది ఇది కాకుండా ఈ విధంగా వాడతారు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏం చెప్పాను మీకు, విపిసి పీరింగ్ ఈజ్ నాట్ ట్రాన్సిట్ అని చెప్పాను. రెండోది అంటే ఐపీ ఓవర్లాప్ ఉండకూడదు. అంటే మీరు ఐపీలు వాడేటప్పుడు ఇది వచ్చి 10.1, ఇది వచ్చి 10.2, ఇది 10.3 అట్లా డిఫరెంట్ ఐపీఎస్ ఉండాలి, అంతేగాని సేమ్ ఐపీస్ ఎప్పుడు పీరింగ్ చేయలేరు. కావాలంటే ట్రై చేయండి, ఓకే, పని చేయదు, ఓవర్లాపింగ్ ఐపీస్ ఉండకూడదు. దీస్ ఆర్ ద రూల్స్ ఆఫ్ విపిసి. సో మనం ఈ పీరింగ్ అనేది రియల్ టైంలో ఈ విధంగా మనం ఒక సెక్యూరిటీ ఫీచర్ కోసం వాడుకోవచ్చు. ఓకే, క్లియరా సాయి? ఓకే, క్వశ్చన్స్ అండి. ఇంతకుముందు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి, రీజన్స్ ఉన్నాయి కదా, ఒక నిమిషం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ యుఎస్ ఈస్ట్ 1 కి మనం ఒక విపిసి క్రియేట్ చేసాం, విపిసి పీరింగ్. సో దాన్ని డైరెక్ట్ గా అలాగే మనం దీనికి కనెక్ట్ చేసుకోలేమా యుఎస్ ఈస్ట్ 2 కి? నో అదే చెప్పి నేను ట్రాన్సిట్ ఉండదు అని చెప్పాను కదా, వర్కౌట్ కాదు, చేయలేము అట్లా. విపిసి పీరింగ్ ఈజ్ 1-to-1 రిలేషన్ అండ్ ఇట్ కెనాట్ బి ట్రాన్సిట్. క్లియరా? ఎనీ క్వశ్చన్స్ హియర్? విపిసి పీరింగ్ అర్థం కాకపోవడం అలాంటివి ఉన్నాయా? ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం, నెక్స్ట్ వచ్చి మనకి సో ఫస్ట్ ఇది టెర్మినేట్ చేస్తాడు, ఇదేనండి విపిసి పీరింగ్, ఇంతకు మించి పెద్ద ఏం లేదు లోపల పోవడానికి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు దాన్ని ఏమంటారు, ఎలాస్టిక్ ఐపీస్, నెట్వర్క్ ఏసీఎల్స్, సెక్యూరిటీ గ్రూప్స్ ఓవర్ వ్యూ ఇస్తాను ఎలా ఉంటుందని చెప్పి. బిఫోర్ దట్ నేను ఏం చేస్తానంటే టెర్మినేట్ చేస్తాను, నాకు అవసరం లేని అని. ఇన్స్టెన్స్ స్టేట్ ఓకే, లెట్స్ డూ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా రౌటింగ్ ఎడిట్ చేయాలి.
రౌటింగ్ టేబుల్ డిలీట్ చేయాలి ప్రాపర్గా. దానికంటే ముందు ఏం చేయాలంటే మనం వచ్చి ఈ ప్రాసెస్ ఏంటంటే నేను ఎడిట్ అని వచ్చి ఫస్ట్ రౌట్ తీసేయాలి. మీరు ఇది రౌట్ తీసి సేవ్ చేయాలి. సేవ్ చేసినాక పీరింగ్ కనెక్షన్స్కి వెళ్ళి రైట్ క్లిక్ డిలీట్ విపిసి పీరింగ్ అని చేయాలి. సో ఇక్కడ డిలీటెడ్ రిలేటెడ్ టేబుల్ ఎంట్రీస్ ఎవ్రీథింగ్ ఎస్ డిలీట్ చేయండి. మీరు ఇలా డిలీట్ చేయలేదంటే ఏమవుతుందంటే బేసిక్గా సో అక్కడ రౌట్ ఇక్కడ వచ్చి ఏమైనా వస్తుందంటే ఇక్కడ బ్లాక్ ఇది లేదు కదా, ఇప్పుడు ఇక్కడ బ్లాక్ హోల్ అని వస్తుంది. ఇప్పుడు ఓకే వస్తలేదు, కొంచెంసేపు చూద్దాము. సో ఫస్ట్ అన్ని డిలీట్ చేయండి. అలాగే ఇది కూడా డిలీట్ చేస్తాను. రైట్ క్లిక్ ఇన్స్టెన్స్ టెర్మినేట్ అండ్ ఇక్కడ కూడా దాన్ని ఏమంటారు ఇన్ఫీ సర్వర్ అవసరం లేదు, టెర్మినేట్ అంటారు. మనలో పనిగా పీరింగ్ కనెక్షన్ కూడా డిలీట్ చేస్తాను. కావాలన్నది పెట్టలేదండి, చూద్దాం ఏమవుద్దని చెప్పి. మీరు అలా తీలేదంటే సో మీరు రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళారంటే చూసారా బ్లాక్ హోల్ అని వచ్చిందా? ఇది కూడా అడగచ్చు, నాకు రౌటింగ్ టేబుల్లో బ్లాక్ హోల్ అని వచ్చిందా, ఎందుకు ప్రాబ్లం ఏంది అని అడిగారు అనుకోండి ఇంటర్వ్యూలో. ఏం చెప్తారు? ఇది ఇష్టానుసారం డిలీట్ చేసేస్తే విపిసి పీరింగ్ కరెక్ట్గా వాడు ఆప్షన్ ఇచ్చాడు. బై ది వే డిలీట్ చేసేటప్పుడు చెప్పాడు రౌటింగ్ ఎంట్రీస్ డిలీట్ చేయమంటారని, మనమే చెక్ చేయాలి. చేస్తే అప్పుడు ఇది రాదనమాట. లేదంటే మీరు మాన్యువల్గా పోయి రెండు డిలీట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ ప్లస్ ఇన్ఫీ టేబుల్లో. ఓకే రైట్. అలాగే పనిలో పనిగా ఇన్ఫీ మిషన్ డిలీట్ చేసాను కదా. ఓకే రైట్ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటి? ఓకేనా. సో ఎలాస్టిక్ ఐపీ అంటే ఒక పర్మనెంట్ ఐపీ అండి. మీకు పబ్లిక్ ఐపీస్ ప్రైవేట్ ఐపీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో మీరు చూసినట్లయితే EC2లో ఈ మెషిన్ ఉంది, టాటా సర్వర్ ఉంది, దానికి ఒక పబ్లిక్ ఐపీ అసైన్ అయింది 182.72.92. సో నేను కనెక్ట్ అయిన దాని ద్వారానే యాక్చువల్గా మీరు చూసినట్లయితే నేను కనెక్ట్ అయిన దాని ద్వారానే. సో కనెక్ట్ అవ్వాలంటే మనకి పబ్లిక్ ఐపీ ఉండాలి. మరి పబ్లిక్ ఐపీ పర్మనెంటా అంటే కాదు. మీరు ఒకసారి సర్వర్ ఆఫ్ చేశారు అనుకోండి, రైట్ క్లిక్ చేసి ఇన్స్టెన్స్ స్టేట్ స్టాప్ చేయండి. మీరు చెక్ చేయండి, యాక్చువల్గా స్టాప్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశారంటే ఏమవుతుందంటే మీరు ఈ ఐపీ మారిపోద్ది అనమాట. సో అది మీకు ఇబ్బంది కదా. మామూలుగా మీకు పెద్దగా సర్వర్ ఏంటంటే మీకు వెబ్ సర్వర్ కాదనుకోండి ఇబ్బంది లేదు. కానీ వెబ్ సర్వర్ అనుకోండి ఏమవుతుంది, అది ఇంటర్నెట్ మీద మీకు ఏమన్నా వెబ్సైట్ ఇస్తుంది అనుకోండి, ఐపీ మారిపోయిందంటే ఏమవుతుంది, పనిచేయదు కదా. సో అలాగే మన జంప్ సర్వర్స్ ఉంటాయి. జంప్ సర్వర్స్ మన ఆఫీస్ నుంచి కనెక్ట్ అవ్వాలా, రోజుకి అయిపోతే ఎట్లా స్టాప్ చేసి స్టార్ట్ చేశారు అనుకోండి, వీకెండ్ స్టాప్ చేశారు, ఎవరు వాటర్ కాబట్టి వీకెండ్ స్టాప్ చేశారు, సోమవారం ఈరోజు స్టార్ట్ చేశారు, ఆఫీస్కి పోగానే స్టార్ట్ చేయగానే ఏముంటుంది అక్కడ ఇంకొక ఐపీ వచ్చి ఉంటుంది. ఇదంతా కాదు, నాకేం కావాలంటే ఎప్పటికీ ఒక ఐపీ ఫిక్స్ అయి ఉండాలన్నప్పుడు అప్పుడు మీకు ఎలాస్టిక్ ఐపీస్ అని ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఎలాస్టిక్ ఐపీ ఏంటంటే మీకు డిఫరెన్స్ ఏంటంటే ఎలాస్టిక్ ఐపీ చార్జబుల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, అలాకేట్ న్యూ ఐపీ అడ్రస్ అని చెప్పి అలాకేట్ అంటాను. సో చూసారంటే మీకు 52.21.151.9 ఇది వచ్చి మీకు అలాకేట్ అయిపోయింది. మీదే ఇది కొన్నారు మీరు యాక్చువల్గా. మీరు దీనికి దేని కూడా అసైన్ చేయాలి. రైట్ క్లిక్ చేసి ఓకే పని చేస్తాను. నేను ఫస్ట్ ఇన్స్టెన్స్ ఒక ఐపీ అడ్రస్ నోట్ చేసి పెట్టుకుంటాను. చూద్దాము, చూడండి సెలెక్ట్ చేస్తాను. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు చూడండి నేను ఇది దబ్బా మన ఎలాస్టిక్ ఐపీస్ ఇక్కడికి వస్తాను. రైట్ క్లిక్ చేసి ఇది ఎందుకు ఎలాస్టిక్ అన్నా అంటే మనం ఏ సర్వర్కైనా అసైన్ చేయొచ్చు, మళ్ళీ తీసేసి ఇంకో సర్వర్కి అసైన్ చేయొచ్చు, కానీ ఒకసారి అసైన్ చేయొచ్చు ఒక టైం అనమాట. సర్వర్ 1కి అసైన్ చేశారంటే ఆబ్వియస్గా సర్వర్ 1కి పనిచేస్తుంది, సర్వర్ 2 కాబట్టి మళ్ళీ తీసి. సో ఫస్ట్ అసోసియేట్ అడ్రస్ అంటాను. ఇన్స్టెన్స్ వచ్చి మనకి టాటా సర్వర్ 1 ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు అసోసియేట్ అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సర్వర్కి అసైన్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు అసైన్ చేస్తే ఎలాగూ మీరు అసైన్ చేస్తే మీకు బిల్లు పడదండి. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఎలాగో వాడు పబ్లిక్ ఐపీ ఇవ్వాలా, ఆ ఐపీ బదులు మీరు ఈ ఐపీ వాడుకుంటున్నారు అంతే తేడా, కాబట్టి మీకు బిల్ వేయడు.
అలా కాకుండా మీరు దేనికి అసైన్ చేయలేదు అనుకోండి, అసలే ఐపీలు తక్కువ ఉన్నాయి, మీరు ఎవరికి అసైన్ చేయలేదు అనుకోండి, ఏమవుద్దంటే మీకు ప్రతి అవర్ బిల్ వేస్తాడు అనమాట. సో జాగ్రత్త, సో డబ్బులు ఎక్కువ కడతారు. ఎప్పుడైనా ఏపీ ఉన్నప్పుడు ఎలాస్టిక్ ఏపీ ఎవరికి అసైన్ చేయాలన్నమాట. సో చెక్ చేద్దాం, నేను రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఐపీ మారిపోయింది, ప్లస్ ఈవెన్ ఒక హైపర్ టెస్ట్ దాన్ని ఏమంటారు, హైపర్ లింక్ కూడా వచ్చింది అనమాట. 52.21.159.151.9. ఇది ఇప్పుడు మీరు ఈ మెషిన్ స్టాప్ చేసినా, స్టార్ట్ చేసినా, రీబూట్ చేసినా, ఏం చేసినా కూడా ఈ ఐపీ మారదు, ఎందుకంటే ఇది ఎలాస్టిక్ ఐపీ కాబట్టి. సో నేను ఐపీని తీసేయాలి అనుకోండి, రైట్ క్లిక్ డిస్అసోసియేట్ అడ్రస్ అని అనుకోండి, అనౌన్స్ తీసేసామాట, అసైన్మెంట్ తీసేసాను. ఇక్కడికి పోయిన కొంచెం ఐపీ మారిపోవాలి, మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను, కొత్త ఐపీ చూడండి. నేను అసోసియేషన్ ముందు ఐపీ ఉన్న వచ్చి ఇది, అసోసియేషన్ చేసి మళ్ళీ తీసిన తర్వాత ఐపీ మారిపోయింది, మళ్ళీ చూడండి. ఓకే, అర్థమైంది కదండి డిఫరెన్స్. సో కాబట్టి మీకు బై డిఫాల్ట్ గా వచ్చే పబ్లిక్ ఐపీ EC2 ఇన్స్టెన్స్ కి అది పర్మనెంట్ ఐపీ కాదు. ఒకవేళ మీకు పర్మనెంట్ ఐపీ కావాలి అంటే ఈ విధంగా ఎలాస్టిక్ ఐపీ మనం వాడతాం. రేపు నాట్ గేట్వే చెప్తాను కదా, నాట్ గేట్వే చెప్పేటప్పుడు మనం వాడతాం అనమాట. ఓకే, సో రైట్ క్లిక్ రిలీజ్ అడ్రస్ అనండి. ఓకేనా, రిలీజ్ అంటే నాకు వద్దని ఇచ్చేయడం, వెనక్కి ఇచ్చేయడం, గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోయారు మీకు బిల్ పడుతుంది. ఓకే, దట్ ఈస్ ఎలాస్టిక్ ఐపీస్. అర్థమైందండి, క్లియర్ ఎలాస్టిక్ ఐపీస్? ఓకే, నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ ACLs అండి. ఓకేనా, సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటంటే మనకి ఇన్స్టెన్స్ లెవెల్ ఫైర్ వాల్స్ అనమాట. ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, అసైన్ టు ఇన్స్టెన్సెస్ అండ్ యాక్ట్ యాజ్ ఇన్స్టెన్స్ లెవెల్ ఫైర్ వాల్స్. సెకండ్ వచ్చి నెట్వర్క్ ACLs, అసైన్ టు subnets and act as subnet level firewall. Okay, so next important ఏంటంటే security groups are stateful. ఇది వచ్చి దీస్ ఆర్ స్టేట్లెస్. అంటే అర్థం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కాన్సన్ట్రేట్ చేయండి. సో సెక్యూరిటీకి మనం ఆల్రెడీ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, ఎవరికి, టాటాక్ కదా, ఇదిగోండి. సో మీరు చూసినట్లయితే మీకు ఇన్బౌండ్ రూల్స్ ఉన్నాయి, అవుట్ బౌండ్ రూల్స్ ఉన్నాయి. ఓకేనా, సో స్టేట్లెస్ అంటే స్టేట్ ఫుల్ అంటే అర్థం ఏంటంటే నేను ఇన్సైడ్ అలౌ చేస్తే చాలు, అవుట్ బౌండ్ అలౌ చేయాల్సిన పనిలే. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది క్లోజ్ చేసేస్తాను, అన్ని క్లోజ్ చేసేద్దాం ఆగండి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ నేను ఎడిట్ చేసి అవుట్ బౌండ్ ఉంది కదా, అవుట్ బౌండ్ ఏం చేస్తానంటే తీసేస్తాను, మొత్తం తీసేసి సేవ్ అంటాను. ఓకే, సో ఇన్బౌండ్ లో మాత్రం అన్ని అలౌ చేస్తున్నాను. సో మీరేమనుకుంటారు, అవుట్ బౌండ్ లేదు కాబట్టి కనెక్ట్ కాదు అనుకుంటారు, అట్లా కాదు. స్టేట్ఫుల్ ఫైర్ వాల్ లో ఎలా జరుగుతుంది అంటే మీకు, సో మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. స్టేట్ఫుల్ ఫైర్ వాల్ ఇది అనుకోండి, స్టేట్ఫుల్ ఫైర్ వాల్ ఇది అనుకోండి, ఇటు సైడ్ నుంచి మీకు కనెక్షన్ వస్తుంది అనమాట. కనెక్షన్ వచ్చి అడుగుద్ది, నేను పోర్ట్ 22లో కనెక్ట్ అవ్వాలి. అఫ్ కోర్స్ మనం అన్ని అలౌ చేస్తున్నాం. ఇక్కడ పోర్ట్ 22లో కనెక్ట్ అవ్వాలంటే అలౌ చేస్తుంది, లోపలికి వెళ్తుంది. మనకి ఇన్స్టెన్స్ ఇక్కడ ఉందన్నమాట, ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుద్ది. ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యి వెనక్కి వస్తుంది కదా, ప్యాకెట్ వెనక్కి వచ్చినప్పుడు అవుట్ బౌండ్ దగ్గర ఏమవుద్ది అంటే మనం పోర్ట్ అలౌ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే స్టేట్ఫుల్, గుర్తుపెట్టుకోండి, స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అని తెలుసు అనమాట. ఈ వచ్చే కనెక్షన్ వచ్చి ఆల్రెడీ వచ్చిన కనెక్షన్ కి రిప్లై అవుతుందని తెలుసు. ఓకేనా, సో ఇలా వెళ్ళిపోద్ది అనమాట, అది స్టేట్ఫుల్ అనమాట. అంటే మీరు అవుట్ బౌండ్ చేయాల్సిన పని ఉండదు. అలా మరి అటువంటి అవుట్ బౌండ్ ఎందుకు ఇచ్చి మీరు అడగచ్చు. అటువంటిప్పుడు అవుట్ బౌండ్ అంటే ఇక్కడ నుంచి నేను పింగ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ లోపల నుంచి పింగ్ చేశాను అనుకోండి, ట్రాఫిక్ ఎక్కడ జనరేట్ అవుతుంది, ఇన్సైడ్ అవుతుంది కదా, అప్పుడు బయటికి పోదు అనమాట, ఆపేస్తుంది. తెలుసు దానికి కాదు, బయట నుంచి వచ్చే నేను పంపిస్తాను తప్పితే నువ్వేంటంటే లోపల నుంచి జనరేట్ అయ్యావు ఈ ట్రాఫిక్, నేను నీకు పంపించాను బయటికి, అది స్టేట్ఫుల్ అనమాట.
అర్థమైందండి స్టేట్ఫుల్ అందరికి? క్లియరా? చాట్లో ఎస్ అన్న కొట్టండి, లేకపోతే అన్మ్యూట్ చేసి ఎస్ అని చెప్పండి. ఓకే, మరి స్టేట్ లెస్ ఎలా పనిచేస్తుందంటే, స్టేట్ లెస్ లో ఏంటంటే మీరు రెండు సైడ్ సరిగా ఓపెన్ చేయాలి. ఓకేనా? సో మీరు ఎలా ఊహించుకోవచ్చు అంటే, సో మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళారండి. ఓకేనా? ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, పెద్ద మంచి మంచి సెక్యూర్ కంపెనీ అనమాట, ఏదో ఫైనాన్షియల్ కంపెనీ, టెక్ మహీంద్రా అలాంటివి ఉన్నాయని వెళ్ళారనుకోండి, మీరు లోపలికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ వాడికి చూపించాలి పాస్. లోపలికి వెళ్ళిపోతారు. ఓకే, బయటకు వచ్చేటప్పుడు కూడా కొన్నిసార్లు మీరు పాస్ చూపించాలి. బయటకు వచ్చేటప్పుడు కూడా. ఓకేనా? సో ఇదేంటంటే మనకి స్టేట్ లెస్ అనమాట. నెట్వర్క్ ఫైర్ వాల్ కూడా, నెట్వర్క్ ఏసీఎల్ కూడా అంతే అనమాట. మీరు ఇన్బౌండ్ అలౌ చేసిన, పోర్ట్ 22 అలౌ చేసిన, లోపలికి తిరిగి వచ్చేటప్పుడు మీరు అవుట్ బౌండ్ కూడా అలౌ చేయాలా, లేకపోతే పని చెయ్యదు. సింపుల్. దీనికి స్టేట్ఫుల్ కి అగైనెస్ట్ స్టేట్ లెస్ అంతే. సో రెండు సైడ్లు ఓపెన్ చేయకపోతే పని చేయదు. సో మనం టెస్ట్ చేద్దాం, టెస్ట్ చేసి ఈజీగా అర్థమైపోద్ది. సో నేనేం చేస్తాను, సెక్యూరిటీ గ్రూప్స్ లో అవుట్ బౌండ్ తీసేసాను, ఓన్లీ ఇన్బౌండే. సో చూద్దాం కనెక్ట్ అవుద్దాం లేదా అని. డెఫినెట్ గా కనెక్ట్ కావాలి, ఇబ్బంది లేదు అది, ఎందుకంటే ఇన్బౌండ్ అలౌ చేస్తే చాలు. సో నేనేం చేస్తాను, సరే కనెక్ట్ అయింది. సో ఏం జరిగిందంటే ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్స్ లో, ఇది మన సెక్యూరిటీ గ్రూప్. సో ఇన్బౌండ్ 22 పోర్ట్ మీద SSH నేను కనెక్ట్ చేశాను. చెక్ చేస్తుంది అన్ని పోర్ట్స్, అంటే 22 పోర్ట్ అలౌ చేస్తుందా, నేను అన్ని పోర్ట్స్ అలౌ చేస్తున్నాను. సో డైరెక్ట్గా వెళ్ళింది, కనెక్ట్ వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తున్నప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ఏం చెప్తుంది, ఓకే నువ్వు ఆల్రెడీ వచ్చిన కనెక్షన్ కదా, నేను అలౌ చేస్తా అంటుంది. ఇది ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆల్రెడీ కనెక్ట్ అయిన పింగ్ చేస్తాను. చూడండి, పింగ్ www.google.com అంటే పింగ్ కాకూడదు మీకు. చూసారా, పింగ్ ఆటలేదు. ఎందుకు ఆటలేదు, ఈ ట్రాఫిక్ బయట నుంచి లోపలికి రావట్లేదు, లోపల నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. వేరే అవుట్ బౌండ్ రూల్స్ మనం యాడ్ చేయలేదు కదా, అందుకని ట్రాఫిక్ ఫెయిల్ అవుతుంది. ఇది పని చేయాలంటే ఎడిట్ అని చెప్పి సింపుల్ గా ఆల్ ట్రాఫిక్ అని పెట్టేసామంటే డెస్టినేషన్ ఎక్కడికైనా కూడా ఇప్పుడు పింగ్ కావాలి. చూసారా, దిస్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చి మనం నెట్వర్క్ ఏసీఎల్కి వెళ్దాం. నెట్వర్క్ ఏసీఎల్ మనం మల్టిపుల్ ఉంటుంది, డిఫాల్ట్ గా క్రియేట్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇది డిఫాల్ట్ క్రియేట్ అన్ని సబ్నెట్లు దాని దగ్గర ఉంటాయి అనమాట. చూడ 3 సబ్నెట్లు. ఇన్బౌండ్ అలౌ చేస్తున్నాం, అవుట్ బౌండ్ అలౌ చేస్తున్నా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇన్బౌండ్ లోకి వచ్చి ట్రాఫిక్ అంతా అలౌ చేశాను. అవుట్ బౌండ్ లోకి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఎడిట్ అని కొట్టి, ఓకే సో ఏం చేద్దాం, డినే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అనండి. సో మీరు చూసారంటే అంత ట్రాఫిక్ అంతా డినే చేయబడింది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏమవుద్ది, నేను కనెక్ట్ అయినా కూడా రివర్స్ లో రాలేదనమాట. లేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇంకా ఎడిట్ అని చెప్పి ఇది డిలీట్, ఇది 100 నుంచి ఇంకా కావాలంటే SSH మాత్రం అలౌ చేయొచ్చు. సరే SSH అలౌ చేస్తాను, సేవ్ అంటాను. అవుట్ బౌండ్ రూల్స్ కూడా ఎడిట్ అని చెప్పి ఇక్కడ SSH వచ్చి, అయితే అసలు అవుట్ బౌండ్ రూల్ డిఫాల్ట్ డినే అయిపోద్ది అనమాట. సో స్టేట్ఫుల్ ఏమవుతుంది, ఇక్కడ డిలే ఉన్న నష్టం లేదు. ఎందుకు, ఇన్బౌండ్ అలౌ చేశా కాబట్టి ఆటోమేటిక్ గా నాకు వెనక్కి వచ్చి అంటే కనెక్ట్ అవ్వాలి. కానీ నెట్వర్క్ నేనేం చెప్పాను, నెట్వర్క్ ఏసీఎల్ ఇట్స్ నాట్ స్టేట్ఫుల్. కాబట్టి చూద్దాం, నిజంగా ఆల్రెడీ డిస్కనెక్ట్ అయిపోయింది ఇక్కడ. చూసారా, నేనేం చేస్తాను, రైట్ క్లిక్ డూప్లికేట్ సెషన్ అంటాను, మీకేం రాదు. చూసారా, ఇది ప్రాబ్లం, కనెక్షన్ టైం అవుట్ రావాలి. సరే కనెక్షన్ టైం అవుట్ రెండింటికి అదే వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు దానికి ఏం చేస్తాను, కాబట్టి మీకు అర్థమైంది కదా, ఇన్బౌండ్ అలౌ చేసినా కూడా అవుట్ బౌండ్ కూడా అలౌ చేయాలి. సో నేనేం చేస్తాను, ఎడిట్ టైం పెట్టి ఆల్ ట్రాఫిక్ ఇచ్చేస్తాను. ఇది అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ, సబ్నెట్ లెవెల్ అన్నమాట.
ఓకే, చూసారా కనెక్ట్ అయింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ ACL అండ్ సెక్యూరిటీ గ్రూప్. సో ఈ రోజు ఇక్కడ ఆపుదామండి క్వశ్చన్స్. యా సూర్య, వినిపించలేదండి, మీ వాయిస్ వినిపించలేదు. చాట్ లో పెట్టండి, ఎందుకంటే చాలా చాలా లో వాయిస్ వస్తుంది, చాలా లో వాయిస్. అందరికి ఎంతైనా, నాకు ఒకరికేనా? మీకు వినిపిస్తుందా సాయి కృష్ణ? లేదండి. ఓకే ఓకే రైట్. సో సూర్య చాట్ లో పెట్టండి, చెప్తాను. లోపల వేరే వాళ్ళకి డౌట్. సో నేను AWS అకౌంట్ క్రియేట్ చేశాను, బట్ ఇక్కడ లిమిట్స్ వచ్చేసి ఇన్స్టెంట్ 0 అని చూపిస్తున్నా సార్. అందుకే కదండి నేను వెళ్ళి చెప్పమని చెప్పాను. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి టికెట్ రేజ్ చేయమని గుర్తుందా? చూసారా కంప్లీట్ గా వీడియో చూసారా? ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడికి వచ్చి సపోర్ట్ రిక్వెస్ట్ రేజ్ చేయండి. మీరంతా ఐడి క్రెడిట్ కార్డ్ అంతా ఇచ్చారా? క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అంతా ఇచ్చారా? 0 ఇన్స్టాల్ అన్ని చేశాను, 0 ఇన్స్టాల్ చూపిస్తున్నారు. పర్లేదు, అదే కామనే. మీరు ఏం చేస్తారంటే సపోర్ట్ సెంటర్కి వెళ్ళాలి. సపోర్ట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఒక రిక్వెస్ట్ రేస్ చేయాలి. ఏమని? క్రియేట్ ఎ కేస్ అనండి, క్రియేట్ ఎ కేస్ అని. ఓకే, ఇక్కడ సర్వీస్ లిమిట్ ఇంక్రీజ్ అని ఇచ్చి, ఏందది మీకు EC2 ఇంక్రీజ్ చేయాలి, EC2 ఇన్స్టెన్సెస్. ఓకేనా? సో ఏ రీజియన్ మీకు నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేసి, ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ నానో ఇవ్వండి, T2 నానో. సో కింద ఇన్స్టెన్స్ లిమిట్ న్యూ వాల్యూ వచ్చి ఒక 10 ఇవ్వండి, 20 అవసరం లేదంటే 10 ఇచ్చుకోండి. ఎందుకంటే ఒకవేళ రేపు పొద్దున ఎవరన్నా మీ అకౌంట్ హ్యాక్ చేసినా కూడా ఇబ్బంది కాదు. ఓకే, ప్లీజ్ ఇంక్రీజ్ మై EC2 ఇన్స్టెన్స్ కౌంట్ టు 10 అని ఇచ్చి కిందకు వచ్చి ఫోన్ సెలెక్ట్ చేసి మీ నెంబర్ సబ్మిట్ చేయండి. వాళ్ళు కాల్ చేస్తారు. తర్వాత ఒక 2-3 అవర్స్ లో మీకు సెట్ చేస్తారు. ఓకే ఫైన్. రైట్. సో క్వశ్చన్ ఏంది సూర్యది? నెట్వర్క్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రెండు అలో చేస్తేనే అదేనండి, అదే మరి స్టేట్లెస్ అంటే. అదే మనకి దీంట్లో ఏంటంటే మనకి సెక్యూరిటీ గ్రూప్స్ లో ఏంటంటే ఇన్బౌండ్ అలో చేస్తే చాలు. అగే మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఇప్పుడు ట్రాఫిక్ ఇది సెక్యూరిటీ గ్రూప్ అనుకోండి, ఇది ఇన్బౌండ్ అనుకోండి. నేను ఓన్లీ ఇన్బౌండ్ అలో చేశాను అనుకోండి, ఇక్కడ సర్వర్ ఇక్కడ ఉందనుకోండి, ఇది లోపలికి కనెక్ట్ అయ్యి రిప్లై వచ్చేస్తుంది. నేనే సపరేట్ అవుట్బౌండ్ చేయాల్సిన పని లేదు. కానీ ఒకవేళ ఈ సర్వర్ బయట ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకోండి, ఇట్లా కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ట్రాఫిక్ లోపల నుంచి బయటకు వెళ్తుంది కదా, అప్పుడు మీకు అవుట్బౌండ్ ఉండాలన్నమాట, లేదా పని చేయదు. వేరే నెట్వర్క్ ACS లో ఇన్బౌండ్ అవుట్బౌండ్ ఎప్పుడైనా సరే ఉండాలన్నమాట మీరు కాన్ఫిగర్. అందుకే మీరు నెట్వర్క్ ACL చూసారంటే బై డిఫాల్ట్ గా మీకు వాడు అన్ని ట్రాఫిక్ అలౌ చేస్తున్నారు. 100 అలౌ అందుకు. మీ వాయిస్ వినిపించలేదండి, చాట్ లో పెట్టాలి. మైక్రోఫోన్ ఏదో ప్రాబ్లం ఉంది దానికి. అవును, నెట్వర్క్ ACL సార్ స్టేట్లెస్. అదే కదా నేను చెప్పింది. అనొచ్చా ఏముంది? అదే కదా నేను చెప్పింది, స్టేట్లెస్. ఓకే, వాట్ ఎల్స్? సంతోష్ చెప్పండి. ఇది రికార్డింగ్స్ అంటే మీరు సెండ్ చేస్తారా? ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి, యాక్సెస్ ఇచ్చామే. ఎక్కడ? ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సంతోష్ వేములే కదా?
అవునండి. ఇదండి బ్యాచ్. సో రైట్ క్లిక్, షేర్. ఎవరి వరకు ఉంది మీరు చూసారంటే సూర్యకు ఉంది, చక్రి, ఇదిగోండి వేముల సంతు ఏడు మీద కదా ఈమెయిల్ ఇది. అవునండి, అవును. ఓకే. యా, నేను చూస్తాను. సో ఎంవి రెడ్డి ఉన్నారా ఇక్కడ? నేనే వెంకట్ వెంకట్ సారీ వెంకటే కదా. ఈ సంతోష్ ఎవరు? మీదేనా ఈ ఈమెయిల్ ఎవరు తెలియదు. నాది కాదు. ఓకే, ఈ సంతోష్ మీది కాదు కదా? కాదు. ఓకే రైట్. మొత్తం 5 మంది రావాలి, అది తీసేద్దాం. అట్లయితే 6 మంది రావాలి. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, సరిపోయింది సాయి. కాబట్టి మీరేం చేస్తే నేను సేవ్ చేశాను. మీరేం చేయాలంటే మీరు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి షేర్డ్ విత్ మీకి వెళ్ళండి. ఇక్కడ షేర్డ్ విత్ మీకి వెళ్ళారంటే మీకు ఈ ఫోల్డర్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేశాను. మీకు ఆల్రెడీ నిన్న మొన్న ఓపెన్ చేశాను. ఈ రోజు ఇప్పుడు క్లాస్ అయిపోయినాక కన్వర్ట్ చేసి ఒక 1/2 అవర్లో అప్లోడ్ చేస్తాను. చెక్ చేయండి, ఎందుకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. మెయిల్ చెక్ చేయండి. ఓకే, ఇంకా క్వశ్చన్స్ ప్లీజ్. ఓకే ఫైన్, ఇక్కడ ఆపుదాము. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సాయంత్రం కల్లా కొంచెం మీరు ఫీజ్ ట్రాన్స్ఫర్ చేస్తే, నాకు ఒకరి నుంచే వచ్చింది, నాకు ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఈజీగా ఉంటుంది నాకు. ఓకేనా? ఓకే, చలో, సీ యూ సేమ్ టైం టుమారో మార్నింగ్. రేపు ఏంటంటే నాట్ డిస్కస్ చేస్తామండి. నాట్ గేట్వేస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ గేట్వేస్ లేకుండా మీకు బయట ఏ కంపెనీకి పోయినా నాట్ గేట్వే వాడతారు. సో డోంట్ మిస్ ఇట్. సో రేపు కలుద్దాం. యా, బాయ్.